క్రికెట్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్, బౌల్డ్, రన్ అవుట్, స్టంప్ అవుట్, ఎల్బిడబ్ల్యూఏ కాకుండా ఇంకా చాలా విధాలుగా అవుట్ అవ్వచ్చు. క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక బ్యాట్స్మెన్ 12 రకాలుగా అవుట్ అవ్వచ్చు. అయితే దీంట్లో క్యాచ్ అవుట్, బౌల్డ్, స్టంప్ అవుట్, రన్ అవుట్, ఎల్బిడబ్ల్యూ వీటి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇవి కాకుండా అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, ఒకవేళ బ్యాట్స్మెన్ త్రూ మధ్యలో వస్తే అతన్ని అవుట్ చేస్తారు. నెక్స్ట్ది హ్యాండ్లింగ్ ద బాల్, ఒకవేళ బ్యాట్స్మెన్ బాల్ని వికెట్లకు తగలకుండా ఆపితే అతన్ని అవుట్ చేస్తారు. టైమ్అవుట్, ఒకవేళ న్యూ బ్యాట్స్మెన్ 3 నిమిషాల్లో పిచ్ పైకి వచ్చి అతని ఫస్ట్ బాల్ని ఆడకపోతే అతన్ని అవుట్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ రిటైర్డ్ అవుట్, ఒకవేళ బ్యాట్స్మెన్ అంపైర్ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్తే అతన్ని రిటైర్ అవుట్గా కన్సిడర్ చేస్తారు. హిట్ వికెట్, ఒకవేళ బ్యాట్స్మెన్ వికెట్స్కి తగిలినట్టయితే అతను అవుట్ అవుతాడు. నెక్స్ట్ హిట్ ద బాల్ ట్వైస్, ఒకవేళ బ్యాట్స్మెన్ బాల్ని బ్యాట్తో 2 టైమ్స్ కొట్టినట్టయితే అతను అవుట్ అవుతాడు. లాస్ట్ది మ్యాన్ కేడింగ్ అవుట్, బాల్ వేయకముందే ఒకవేళ నాన్ స్ట్రైకర్ క్రీజ్ని దాటాడనుకో వికెట్ని స్టంప్ చేసి అతన్ని అవుట్గా కన్సిడర్ చేయొచ్చు.